వాక్యము కొరకు మనం ఆశపడి ఆసక్తి కలిగి ఎదురు చూసేవారమై ఉండాలట. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు దినదినము వాళ్ళు దేవుని వైపు ఎదురు చూసెను అని దేవుని యొక్క లేఖనాలు బహుతేటగా మనకి బయలుపరచబడుతూ ఉన్నవి. వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూశారు కనుక దేవుడు వారి వైపు చూసి, అక్కడ రాయబడిన మాట ఏమైందంటే, వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న దినాలలో వారు కట్టుకున్న వస్త్రాలు మార్చిపోలేదట. ఇంకొక ఆశ్చర్యమే కార్యం ఏంటంటే, వారు తొడుగుకున్న చెప్పులు వారు కూడా తెగలేదట. కారణము ఏమై ఉంటుందని మనం గమనిస్తే, వారు దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారట. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుని కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూసువారు నూతన సంతోషాన్ని అనుభవిస్తారు. దేవుని కొరకు ఎదురు చూసువారు దేవుని కార్యాలను నిర్మోహాటంగా జరిపిస్తారట. ఫరో చక్రవర్తి వారిని వెంటాడుతున్న సమయాలలో కూడా వారు దినదినము ఎర్ర సముద్రాన్ని గురించి జ్ఞాపకం చేసుకునేవారట. ఓ క్షేమకరమైన మార్గములోకి మమ్మల్ని దేవుడు నడిపిస్తున్న సమయాలలో ఒక ఆశ్రదకరమైన దీవెనలోకి మమ్మల్ని ప్రోత్సాహపరుచున్న మా దేవుడు, మేమును మా బిడ్డలు ఆయన వైపు చూశాం కనుక ఆ మహిమ కలిగిన దేవాతి దేవుడు మా వైపు చూశాడు. దేవుడు ఎవరి వైపు అయితే చూస్తాడో వారు నిశ్చయముగా ఆస్వాదించబడతారు, వర్ధిల్లుతారు, సర్వ రోగాల నుండి ఆయన మాత్రమే ఆ మహిమ ఐశ్వర్యములోకి, ఆ మహా ఆనందములోకి వారిని తీసుకువెళ్ళగలడన్న సంగతి మనము ఎరిగి ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యం ఒక మాట చూద్దాం. బాగా వినండి. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొనిన యెహోవాను నమ్ముకొనిన నేను ఎదురు చూచుచూ ఉన్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మనకి, ప్రాముఖ్యమైన విషయాలు. నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నాను అంటుంది దేవుని వాక్యం. నేను యాకోబు యొక్క దేవుని చిత్తాన్ని దేవుడు ఒకవేళ నాకు మరుగైనట్టుగా కనిపిస్తున్నాడు, కానీ నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను.
ఒక తండ్రి తన బిడ్డల కొరకు ఎదురు చూసినట్లుగా, ఒక భర్త తన భార్య కొరకు ఎదురు చూసినట్లుగా, ఒక తల్లి తన బిడ్డల కొరకు ఎదురు చూసినట్లుగా, ఒకని భార్య తన భర్త కొరకు ఎదురు చూసినట్లుగా దేవుడు ఆ మహైశ్వర్యములో ఉన్నప్పుడు దేవుని కొరకు నేను ఎదురు చూచుచున్నాను అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. యాకోబు యొక్క దేవుడు మనకు మరుగైనట్లుగా కనిపించవచ్చు, కానీ నేను దేవుని కొరకు ఎదురు చూచుచున్నాను. ఎందుకని ఎదురు చూచుచున్నానంటే, ఎందుకని ఆయన కొరకు ఆశ పెట్టుకొని ఉన్నానంటే, ఆయన యొక్క మహిమైశ్వర్యము, ఆయన యొక్క మహా గొప్ప ఆనందాన్ని నేను అనుభవించడానికి, ఆ మహా ఆనందములోకి నేను కూడా ఒక దినాన అక్షేమకరమైన ఆ పాలు తేలిలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీయులు నడిచినట్లుగా, ఇశ్రాయేలుని దేవుడు కాపాడి సంరక్షించినట్లుగా, ఆయన్ని నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడన్న సంగతి వెరిగి ఉండి నేను ఆయన కొరకు ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు ఎదురు చూడటమే కాదు, కానీ నేను ఆయనని నమ్ముకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను ఆయనని నమ్ముకున్నాను కనుక నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ రోజుల్లో నమ్ముకోవటం ఒక వ్యక్తి అయితే, దేవుణ్ణి అమ్ముకోవటం ఇంకొక వ్యక్తి అయిపోయింది. అమ్ముకొనటం వల్ల ఉపయోగం ఏమి లేదు, కానీ అమ్ముకున్నది ఖర్చు అయిన తరువాత మళ్ళా దాన్ని సంపాదించడం చాలా కష్టము కనుక, నమ్ముకున్నది ఏదైనా శాశ్వతముగా మనతో ఉండాలి అంటే ఆ నమ్ముకున్న దేవుని కొరకు మనము ఎదురు చూసేవారమై ఉండాలి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, యెహోవా ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఎదురు చూసేవారు కనిపెట్టుకొని ఉన్నారట. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వేదనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మరణానికి సమీపించబడినప్పుడు వాడు ఎప్పుడు లేస్తాడని తన తల్లి లేకపోతే తన భార్య లేకపోతే తన బిడ్డలు ఎలా ఎదురు చూస్తారో అలాగనే కనిపెట్టుకొని మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే గూఢమైన సంగతులను దేవుడు మనకి బయలుపరుస్తాడు. చదవండి, ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యం ఒక మాట చదవండి. దేవుణ్ణి కనిపెట్టుకొని ఉంటే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. చూడండి ఎంత చక్కని మాటలో. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే మనకు తెలియని సంగతులు, మనకు మరుగైన సంగతులు, మనకు అర్థము కాని సంగతులు, మనకి అర్థమైనా దాన్ని గ్రహించలేని మనసు మానవునిది కనుక దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తారో వారికి గూఢమైన సంగతులను దేవుడు బయలుపరుస్తాడట. మనుషులు, ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేసి ఆ పైరు ఎటువంటి పురుగు కానీ ఎటువంటి అపాయము కానీ ఆ పొలములో లేకుండా ఆ పొలము చేతికి వచ్చేంత వరకు
ఆ పొలములో పండింది బిడ్డలకు ఆహారముగా మార్చబడేంత వరకు ఆ వ్యవసాయదారుడు, ఆ రైతు ఎలాగా ఎదురు చూసి దాన్ని కనిపెట్టుకొని ఉంటాడో, దాని కొరకు ఎలా కనిపెట్టుకొని ఆశగా చూస్తాడో, టయానికి వెళ్ళి ఆ పొలములో నీళ్ళుండియో లేవో, సమయానికి వెళ్ళి అందులో కలుపు మొక్కలు ఉన్నాయో లేవో, చీడ పురుగులు పడుతున్నాయో లేవో, సరిగ్గా ఒక చోటకు నీళ్లు వెళ్తున్నాయో లేవో, ఎవరైతే సక్రంగా కనిపెట్టుకొని ఆ పొలముని సేద్యపరుస్తారో అందులో శ్రేష్టమైన ఫలాలు ఫలించి ఆ ఫలములు నీకు నాకు సర్వమానవాళికి ఆహారముగా మార్చబడతాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకని కనిపెట్టాలని విషయాన్ని మనం గమనిస్తే, తల్లి తన బిడ్డలను కనిపెట్టుకొని జాగ్రత్తగా పోషించుకున్నట్లుగా, తన బిడ్డలకు ఎంత జాగ్రత్తగా ఆ తల్లి కనిపెట్టి కనినిది మొదలుకొని ఆ బిడ్డలు యుక్త వయసు వచ్చేంత వరకు వారికి జాగ్రత్తలు చెబుతుందో, ఆ జాగ్రత్తలు అనేవన్నీ ఆ బిడ్డలకు ఉపయోగపడటానికి ఆ తల్లి జాగ్రత్తగా ఆ బిడ్డలను పెంచే పరిస్థితిలో ఉంటుందన్నమాట. ప్రియులారా, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూసి మారు మనసు పొందామో, ఆ మారు మనసుకు తగిన ఫలములు మనము ఫలించాలి అంటే మనం ఆయన కొరకు ఎదురు చూసేవారమై ఉండాలి. ఆ ఎదురు చూసినప్పుడు ఆ తండ్రిలో ఉన్న గుణగణాలన్నీ, ఆ తండ్రిలో ఉన్న గూఢమైన సంగతులన్నీ, ఆయన రాకకు తగిన ఆశ్చర్యకార్యమైన సంగతులన్నీ దేవుడు మనకి బయలుపరచడానికి ఎప్పుడు మన వెంటనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయనని నమ్ముకొని ఆయన కొరకు మౌనముగా కనిపెట్టేవారమై ఉండాలి. కనిపెట్టే వారితో దేవుడు వారిని కదిలించి, కనిపెడుతున్న వారిని కనిపెట్టి వారిని బాగు చేస్తాడన్న సంగతి మనకి ఎన్నోసార్లు మనం దేవుని వాక్యములు విన్నాం. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడి ఉన్నాడే కానీ ఆ నీళ్ల వైపు కనిపెట్టి చూస్తున్నాడు. నీళ్లు కదిలించినప్పుడల్లా వాడు చూస్తున్నాడే కానీ తన జీవితాన్ని బాగుపరుచుకున్నవాడు మాత్రము కాదట. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము కరోనా వచ్చిందన్న సంగతి ప్రజలు విన్నారు కానీ అసలు కనిపెట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి ఎదురు చూసే బిడ్డలు దేవునికి కరువైపోయారు. ఎప్పుడైతే కరోనా వచ్చిందన్నారో అప్పుడే భయపడిపోయి వారు దేవుని కొరకు ఎదురు చూడటం మానేసి ఈ లోకముల కొరకు ఎదురు చూడటం ప్రారంభించారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని నీళ్లు కదిలించినప్పుడల్లా అనేకులు అందులో దిగి బాగుపడుతున్నారు. కానీ ఆ 38 సంవత్సరాల నుంచి అతను అక్కడే పడి ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దయామయుడు కనుక, ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వసంపన్నుడు కనుక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జాలి, దయా, కరుణ, వాత్సల్యము కలిగిన కరుణా సంపన్నుడు. ఆ ఆశగా ఆయనని నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఆ ఆశపడిన వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడినట్లుగా దేవుని వాక్యం కనపడుతూ ఉంది. ప్రియులారా, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా
ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని బాగుపరిచి తన పరుపెత్తుకొని క్షేమముగా తన ఇంటికి వెళ్ళమన్నట్లుగా దేవుని వాక్యం మనకి తేట తెల్లగా బయలుపరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం ఆయన నమ్ముకొని యెహోవా కొరకు మనము యెహోవాని నమ్ముకున్నాం కనుక మనము ఎదురు చూసే వారమై ఉండాలి. ఆయన కొరకు మనము కనిపెట్టే వారమై ఉండాలి. ఆయన కొరకు కనిపెడితే, ఆయన కొరకు మనం కనిపెట్టే విధానములకి ముందడుగు వేస్తే ఆయన మనతో కలిసి నడవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం. మనమందరము చూడండి, మనమందరము విశ్వాస విషయములో మనమందరము విశ్వాసములో దేవుని కుమారుని గురించిన అదుగది జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ కలిగిన కలవార మగు వరకు ఆయన ఎలాగూ మనల్ని నియమించెను. దేవునికి స్తోత్రం. నిర్మాణకుడు ఆయన. ఆయనలో మనము సంపూర్ణతలోకి వెళ్ళాలంటే మన విశ్వాసము దృఢమైన విశ్వాసముగా ఉండాలట. ఆ విశ్వాసము బలపరచబడాలంటే, ఆయన కొరకు మనము కనిపెట్టే వారమై ఉండాలి. కనిపెట్టడం వలన ఆ విశ్వాసము కాస్త సంపూర్ణతలోనికి తీసుకెళ్ళి శక్తి లేని మనకి, బలము లేని మనకి బలాభివృద్ధిని కలుగజేస్తంట. ఆ మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. శక్తి లేని మనకి శక్తి కలుగజేస్తాడు దేవుడు. ఎప్పుడు మనము ఆయన నమ్ముకున్నాం కనుక, ఆయన కొరకు మనము ఎదురు చూస్తున్నాం కనుక, ఆయన మనము కనిపెట్టుకొని ఉన్నాం కనుక, మన విశ్వాసము కాస్త దృఢముగా ఉండటానికి, మన విశ్వాసము కాస్త బలపరచబడటానికి దేవుడు మనల్ని ఆకాశమందున్న రెక్కలు ధరించిన పక్షిరాజు వలె మనకు నూతన యవనాన్ని దేవుడు కలుగు చేయటానికట. దేవునికి స్తోత్రం. చదవండి అన్నమాట. యెహోవా కొరకు చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసువారు ఏ బలము పొందుతారంటే, వీళ్ళు నూతన బలము, పరిశుద్ధమైన ఒక నూతన బలము. శక్తి లేని వానికి శక్తి కలిగినట్లుగా. సంసోను ఒక దినాన దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఒక్క అవకాశం నాకు ఇవ్వయ్యా. పూర్వకాలములో ఉన్న బలమును, పూర్వకాలములో ఉన్న శక్తిని కోల్పోయిన నాకు నీ దయా సంకల్పమును బట్టి, అయ్యా నిన్ను నేను నమ్ముకున్నాను కనుక, నీ మీద నేను ఆశపడి ఉన్నాను కనుక, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఈ గోసాను కోటలో మనోనేత్రాలు లేనివాడిని నిన్ను గోజాడుకుంటున్నాను. ఒక్క అవకాశము దయచేయి ప్రభువా అంటే, సంసోనికి దేవుడు శక్తి లేని సంసోనికి, బలహీనుడైన సంసోనికి
ఓటమిలో ఉన్న సంసోనికి, మనోనేత్రాలు పోగొట్టుకున్న సంసోనికి, దాగోను దేవాలయములో ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తే దేవుడు సంసోనును చూశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు సంసోనును చూశాడు కనుక ఆ సంసోను పూర్వ బలాన్ని మళ్ళా సంపాదించుకున్నాడని దేవుని వాక్యం అక్కడ తెలియపరచబడుతూ ఉంది. చదవండి మాట. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందెదరు. వారు చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి, పక్షిరాజు వలె వారు రెక్కలు చాసి ఏం చేస్తారట? పైకి ఎగురుతా ఉంటారట. పక్షిరాజు రెక్కలు చాసి పైకి ఎగురుతూ ఉంటుందట. చూడండి ప్రియులారా, గద్ద తన వెళ్ళవలసిన గమ్యం వరకు వెళ్తూ ఉంటుంది. తను చేరవలసిన గమ్యం వరకు, చేరేంత వరకు ఓపికతో ఆ రెక్కలు సాపుతూ ఉంటుంది. ఒకరోజు కాకి వెళ్ళి గద్ద అడుగుతూ ఉందంట, గద్ద నీకు రెక్కలున్నాయి, నాకు రెక్కలున్నాయి, నీతో పాటు నేను కూడా ప్రయాణం ఎందుకు చేయలేనో చూస్తాను అందట. అప్పుడు ఆ గద్ద అందట, అమ్మా నీవు రాగలుగుతావు అనుకుంటున్నావు, కానీ కొంతవరకు వచ్చిన తర్వాత ప్రమాదం సంభవిస్తే మళ్ళా నీవు దేవుని నిందిస్తావేమో, కనుక నీ ఒక్కసారి ఆలోచించుకోమని ఆ గద్ద పదే పదే ఆ కాకి చెప్పిందట. ఆ కాకి అందట, నీవు ఎగరలేనిది నేను ఎందుకు ఎగరలేను అని దాని మీద పంతం పట్టుకొని ఆకాశానికి గద్దతో పాటు వెళ్ళిపోతుందంట. ప్రియులారా, ఆకాశములో మనకు తెలియని రహస్యం ఒకటి ఉందట. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆకాశములకి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి సప్లా ఉండదంట. ప్రియులారా, అవతల గాలి సప్లా ఆగిపోవటం వల్ల ఆ ఆగిపోయిన గాలిలోకి వెళితే రెక్కలు విసిరితానికి ఎంత ఓపిక ఉంటేనో మళ్ళా తిరిగి అది మళ్ళా భూమి మీదకి రాగలదు. అలాగనే కాకి సగం ఎప్పుడైతే ఆ గాలి లేని ప్రదేశానికి వెళ్ళిందో అక్కడే ఆగిపోయి చచ్చిపోయిందట. గద్ద రెక్కల బరువుతో, ఓపికతో పక్షిరాజు నూతన యవనము ధరించినట్లుగా రెక్కలు చాచుకొని వచ్చిందట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ లోకములో మనం ఎంత భక్తి చేసినా, ఈ లోకములో మనం ఎంత భక్తిపరులుగా జీవించినా, యేసు క్రీస్తు వచ్చినప్పుడు చచ్చిన మనము తప్పనిసరిగా తిరిగి లేస్తామన్న సంగతి గమనించాలి. ఎందుకని లేస్తాము అంటే, మనము ఎగరనంత కలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక, ఆకాశమునకు వెళ్ళిన దేవుడు మళ్ళా తిరిగి భూమి మీదకు రానయ్య ఉన్నాడు కనుక, ఆయన వచ్చే రాక కొరకు మనం ఎదురు చూసేవారమై ఉండాలి. చాలామంది, అయ్యా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మరి మేము చనిపోతే మాకు సమాధులు లేవు, మేము చనిపోతే మమ్మల్ని కాల్చేస్తారు, మరి మా పరిస్థితి ఏంటని చాలామంది బాధపడుతూ అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారు. మేము వారితో చెప్పేది ఏంటంటే, రెక్కలు ధరించిన మీరు ఒకవేళ ఎగరవలసిన గమ్యానికి ఎగరలేక, చేయవలసిన భక్తి చెయ్యలేక, నిందారహితమైన దేవుని మహాకృపలో సాతాను ఓర్వలేక నూతన బలముగా మీరు శక్తి పొందాలంటే, మీరు మళ్ళా దేవుని చిత్తములో నిలవబడాలంటే, మీరు ఆయన కొరకు ఎదురు చూసేవారై ఉంటే, ఆ ఎదురు చూసిన ఎదురు చూపుకి దేవుడు మనకు సహాయం చేసి, ఆయన రాకలో వచ్చినప్పుడు మృతి పొందిన ప్రతి మృత ఆత్మను, అది బూడిదైపోయినా, సముద్రములో కలిసిన,
పూడ్చిపెట్టిన ఆయన రాక వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఆయనతో కలిసి నూతన బలమును పొందుకోవటానికి ఆయన రాజ్యస్థాపనలోకి చేరతారు. దేవునికి స్తోత్రం. చూడండి, యోధా రాసిన పత్రిక, యోధా పత్రిక ఒక మాట చూడండి. యోధా పత్రిక 21 వచనం అనుకుంటా, ఒక మాట చూడండి. యోధా రాసిన పత్రిక. ప్రియులారా చూడండి, ప్రియులారా మీరు విశ్వసించి, చూడండి, ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద అద్దుగది. దేవునికి స్తోత్రం. ప్రియులారా అతి పరిశుద్ధమైన దానిపైన మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, మిమ్మల్ని మీరు స్థిరపరచుకొనొచ్చు, మిమ్మల్ని మీరు దృఢపరచుకొనుటూ, మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ, తెలియని రహస్యాల కొరకు, గూఢమైన మర్మాలు రహస్యాల కొరకు ఆయన వైపు ఎదురు చూస్తూ, ఆయన స్థిరమైన బండ మీద, మనము స్థిరమైన బండ మీద కట్టబడిన వారమై ఉండాలట. దేవునికి స్తోత్రం. కట్టబడిన వారు ఎన్నడూ కదల్చబడరన్నమాట. ఆయన పునాది మీద కట్టబడితే, ఆయన పునాది మీద మన విశ్వాసాన్ని కాపాడుకొని, ఆ పునాది మీద ఆ విశ్వాసాన్ని కట్టబడితే మనం ఎన్నడూ కదల్చబడము. ఆయన రాకడ పర్యంతం వరకు, ఆయన రాకడ పర్యంతం వరకు మనము ఆయనను మనం కనిపెట్టుకొని ఉన్నాం కనుక మనం కదల్చబడం. ఎవరైతే ఆయన కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళు కదల్చబడరు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కదల్చబడని ఆ మనస్సు మనకు ఉండాలంటే మనకి విశ్వాసం అనే కవచమైన ఆ కిరీటాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను చూడండి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. చూడండి, నేను యెహోవా కొరకు ఎదురు చూసేదను, రక్షణకర్త అయిన, చూడండి అబ్బా, నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు? నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు, నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన కనిపెట్టుకొని మనం ఉంటే, ఆయన ఎంబడిస్తూ మనం ఉంటే, ఆయన అడుగు జాడలు మనము పరిశీలన చేస్తూ ఉంటే మనము కదల్చబడమంట. దేవునికి స్తోత్రం. ఒక రోజున పౌలు శీలలు పౌలు గారి దగ్గరకు వచ్చారు. ఆయన డేరాలు కుట్టుకుంటూ ఉన్న సమయంలో పౌలు గారి దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా పౌలు గారికి ఆశ్రయాన్ని కల్పించిన పౌలు శీలలు కూడా ఆయనతో కలిసి ఆయన మాటలు విని ఆయన ఆ పట్టణం నుండి వెళ్ళిన తర్వాత ఆ ఏజెన్సీ ఆ పట్టణానికి వాళ్ళు కూడా రక్షణ సువార్త అందించారట. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, మనము ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన రక్షణ మనకు కలుగు చేస్తాడు. మన ప్రయాసమంతా రక్షణ లేని వారిని రక్షించటానికే, విశ్వాసము లేని వారికి ఆ విశ్వాసం అనే మార్గాన్ని బయలుపరచడానికే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా.
విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం. ఏంటి, ఏం బలి అంటది? శ్రేష్టమైన బలి. విశ్వాసము ద్వారా మనం ఏదైనా ఆ విశ్వాసం అనే ఆ కవచాన్ని మన దగ్గర భద్రపరుచుకున్నప్పుడు మనం ఇచ్చే ఏ బలైనా అది పరిశుద్ధముగా మార్చబడుద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధముగా మార్చబడుద్ది అన్నమాట. ఎందుకంటే మన విశ్వాసమే మన నీతిని, మన విశ్వాసమే మన క్రియని ఆయన కొరకు ఎదురు చూసేటట్టు చేస్తుందట. ఎదురు చూసిన మనము ఆయనను నమ్ముకున్నాం కనుక ఆయనను కనిపెట్టే వారిగా తయారు చేస్తారన్నమాట. చూడండి, పెద్ద పెద్ద ఇళ్లలో ఒక వ్యక్తి బయట కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. నేను రోజు రాత్రి 10 గంటలకి మా అమ్మాయిని హాస్పిటల్ కాడ డ్యూటీలో దించి వస్తూ ఉంటాను. అదేదో జ్యువెలర్ షాప్ పెట్టారు కదా ఆదివారం బజార్లో. ఏం జ్యువెలర్ షాప్ అది? లలిత జ్యువెలర్ షాప్ పెట్టారు. దాని చుట్టూ ఒక 10 మంది కర్రలు పట్టుకొని స్పెషల్గా వాళ్ళకు డ్రెస్ వేసుకొని నిద్రాగారాలు మాని కనిపెడతా ఉంటారు. దేని కొరకంటే దాని లోపల బంగారం ఉంది, దాని లోపల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలకి, ఆ విలువైన వాటికి ఒక అధిపతి ఉన్నాడు కనుక ఆ అధిపతి వారిని అక్కడ పనికి పెట్టారు కనుక వాళ్ళు ఆశ కలిగి అటు ఇటు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని జాగ్రత్తగా కాపలా కాస్తుంటారు. వాళ్ళు ఏదైనా సరిగ్గా కనిపెట్టకపోతే, దోపిడీ జరిగితే ఆ చుట్టుపక్కల వారికి ఆ కంపెనీ విషయం కానీ ఆ యజమానుడికి విషయం కానీ బ్యాడ్ లక్ వద్దని వాళ్ళు ఎంతో శ్రద్ధగా కనిపెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ కరోనా వచ్చిందని మందిరాలకు వెళ్లకుండా మానేశారు చాలామంది. ఈ కరోనా వచ్చిందని మందిరం వైపే చూడటం మానేశారు చాలామంది. ఎదురు చూడటం అట్టుంచు, కనిపెట్టేవాళ్ళు కరువైపోయారు. దేవుడేమో వారి కోసం ఎదురు చూస్తా ఉన్నాడట. నా బిడ్డలు తప్పనిసరిగా వస్తారు, నా బిడ్డలు తప్పనిసరిగా వస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం కనిపెట్టుతున్నట్లుగానే ఉన్నారు, ఎదురు చూసినట్లుగానే ఉన్నారు. ఎదురు చూసిన వారు కాస్త వ్యర్థులైపోయి ఆయన చేతిని విడిచేస్తున్నారట. దేవునికి స్తోత్రం. అదేమంటే కరోనా వచ్చింది కదండి, మరణం అంటే ఎవరికైనా భయమే కదండి. కొన్ని దినాలు అందుకే మేము రాలేకపోయామండి. ఒకవేళ వచ్చినా కూర్చునే అవకాశము మా ఇంట్లో వాళ్ళు కానీ మా పిల్లలు కానీ ఇవ్వట్లేదని ఎన్నో విధాలుగా మాట్లాడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తప్పనిసరిగా తృప్తిపరుస్తాడు. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ఒక్క మాట చూడండి. కనుక ఏ కృపావరమునందును, చూడండి, కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క, చూడండి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు, దేవునికి స్తోత్రం. దేని కొరకు ఎదురు చూడాలంటే మనము ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు. నేను మీకు ముందులో
ఒక మాట చెప్పాను. రాత్రి అగ్నిస్తంభముగాను, పగలు మేఘస్తంభముగాను 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని వైపు చూశారు గనుక వారిని క్షేమకరముగా, పోయిన వారు పోగా, చనిపోయిన వారు చనిపోగా, మిగిలిన వారిని దేవుడు సక్రమగా ఆ పాలు తేలిలు ప్రవహించే దేశానికి నడిపించడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూశారు, దేవుడు ఇశ్రాయేలు వైపు చూశాడు. నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, ఈ కరోనాల టయాలలో పోయిన వారు పోగా ఉన్నవారు ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూస్తే ఇంకా ఉన్నవారిని క్షేమకరము లేక నడిపించడానికి దేవుడు మన వైపు చూస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? చాలా వారికి ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను ప్రపంచమే తగ్గించేశాడు దేవుడు. చాలా వారికి కరోనా కేసులు సడిలింపయ్యాయి. ఆయన జాలి కలిగిన దయ మన మీద ఉంది. ఆ దయా సంకల్ప పూర్ణ వైపు మనం చూడాలని మళ్ళా చదువుతున్నా, వినండి. కొరింథీయులకు రాసిన పత్రికే 1 కొరింథీ, ఏ కృపావరమునందును అదిగో లోపము లేక, మనము కుంటి సాగులు చెప్పకుండా మనం అన్ని లోపాలే చెబుతాం. మందిరానికి వెళ్ళే విషయంలో అన్ని లోపాలే చెబుతాం. మనం 24 గంటల్లో సీరియల్ చూడవచ్చు, కానీ దేవుని ప్రార్థనలకి మనకి ఎన్నో లోపాలు చెప్పేస్తాం. ఎన్ని లోపాలో, ఎన్ని లోపాలు, ఎన్ని లోపాలు, ఎన్ని అబద్ధాలో కదా. దేవుడు ఏమంటున్నాడు, మీలో ఏ లోపము లేకుండా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఉన్నారు, ఆయన ఉన్నారు, మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, మీరు అంటున్నారు కానీ మేము చూడలేదు. మీరు అనుకుంటున్నారు, దేవుడు అనుకుంటున్నాడు. చాలామంది ఇంకొక కుంటి సాగు ఏం చెబుతారో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళినా దేవుడు బ్రతికిస్తాడు, మందిరానికి వెళ్ళకపోయినా బ్రతికిస్తాడు. వాళ్ళని చూస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు. ఏ మందిరానికి వెళితేనేనా ఏంటి? ఇవన్నీ లేకపోయినా కానీ దేవుడు కరుణామయుడు కనుక ఆయన కనికరిస్తున్నాడు. ఈ కరోనా వ్యాధిలో ఆయన కరుణాహస్తంతో మమ్మల్ని కాపాడుతున్నాడు గనక తర్వాత ఎప్పుడో మేము ఎదురు చూడవచ్చులే అనుకుంటున్నారు. అందుకనే ఆయన కరుణా సంపన్నుడని మనం ఆయన సులకనగా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వాక్యం ఉందా? కనుక సాయంకాలమైనప్పుడు యేషేబు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఆయన ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచూ ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడు దేవుని చిత్తాన్ని సరిగ్గా వెరగని వ్యక్తి ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యం ఈ రోజుల్లో విశ్వాసులకు లేదు ధైర్యం. అసలు విశ్వాసులు అనబడుతున్న వారికి ధైర్యం కోల్పోయింది. ఆ వ్యక్తి ధైర్యం చేసుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును మాకిమ్మని అడిగాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఆయన చనిపోయి 3వ దినాన లేస్తాడు గనక, లేచిన దేవుడు
పరలోకానికి వెళ్ళి రాజస్థాపన చేసి మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ నుండి మళ్ళా తన సంఘాన్ని ఆ రాజ్యానికి తీసుకొని వెళ్తాడన్న సంగతి ఆ అరిమత అయిన యేషేబు ఒక అన్యుడు గమనించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది అన్ని జనాంగ ప్రజలు దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు, కానీ విశ్వాసులైన బిడ్డలు దేవుని వద్దకు వెళ్ళలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిన్నో ఎప్పుడో నేను పేపర్ చూశాను. సినిమా యాక్టరు బుడ్రామారావు ప్రార్థన చేసుకుంటున్నాడట. అయ్యా, నీవు నిజమైన దేవుడివి, నీవు నిజమైన దేవుడివి, నన్ను కరోనా నుంచి కాపాడావని ప్రార్థన చేసుకుంటున్నారట. ఎందుకని అని అడిగితే అన్నారట, జయసుధ గారు ఆమెకు జరిగిన సంఘటనలన్నీ సాక్ష్యాలుగా చెప్పుద్దట. ఆ సినీ ఫీల్డ్లో భయపడకుండా, ఎవరికి దడవకుండా, యేసు క్రీస్తులో ఉన్న శక్తిని ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వారికి కొందరికి పరిచయం చేస్తూ ఉందట. నీకుందా ఆ ధైర్యం? నాకుందా ఆ ధైర్యం? మనం బైబిల్ పట్టుకొని స్వతంత్రంగా మందిరానికి రాలేకపోతున్నాం. కరోనా టైం వచ్చింది, అసలు మందిరాలకి కరువు అయిపోయాం. ఆమె దినదినము ఆమె చేయవలసిన పని చేస్తూనే ఉందట. అందుకని కొందరు సినిమా యాక్టర్లు కూడా దేవుని వైపుకు మళ్ళుతున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ విశ్వాసములో ఉన్న గొప్పతనాన్ని బయట వారు గమనిస్తారు. ఈ కరోనా టైంలో మనమందరం కలిసి ఒక స్థలంలో కూడి ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు నాకు ఒక వ్యక్తి పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా మేము శుక్రవారం గొలుసు ప్రార్థన చేస్తున్నాం, మాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి అంటే ప్రార్థన చేస్తుంటే నేను అన్నాను, అయ్యా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ఒక అరగంట ఆగిన తర్వాత మాకు ఫోన్ కలపండి అన్నాను. చూడండి, చాలామంది దేవుని కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, ఆయన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు. మనము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారమై ఉందాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉందాం. నిందారహితమైన దేవుని కొరకు పాదపీఠము దగ్గర ఉండి మన పాపముల కొరకు, అపరాధముల కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపు ఎదురు చూద్దాం. ఆయన గూఢమైన సంగతులు, కలల వల్ల, దర్శనాల వల్ల మనందరికీ దేవుడు బయలుపరచును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన స్వామి, నీకు వందనాలు. ఈ రాత్రి కొన్ని విషయాలు ప్రభువా మాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. మాకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత ఉంది నాయన. మా ఈ చిన్న జ్ఞానముతో ప్రభువా ఈ కొద్ది మాటలను మీరు స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రియబిడ్డలు రాలేక చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. ఈ కరోనాని త్వరగా విడుదల దయచేసి మేమందరము కలిసి నేను స్తుతించి గణపరిచే వారికి ఉండటానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనతమైన కృప ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల జనులకు యేసుక్రీస్తు వచ్చు పర్యంతరం వరకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.